హాయ్ గైస్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్షియా వ్లాగ్స్. సమ్మర్ రాగానే మన అందరికీ గుర్తుకొచ్చేవి మ్యాంగోస్తోని చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. కానీ మన తెలంగాణ వాళ్ళకి ఇష్టమైంది మామిడికాయ పచ్చడి. ప్రతి ఇంట్లో ఉంటుంది మామిడికాయ పచ్చడి సమ్మర్స్లో. మా ఇంట్లో కూడా మా మమ్మీ సూపర్గా చేస్తుంది, టేస్టీగా, ఈజీగా. రెసిపీ చూద్దాం రండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. 5 kgsకి చేసుకుంటున్నాం. ముందే మామిడికాయలు 2 hours నానబెట్టుకొని మంచిగా తూడ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయలు ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ముందు చూపించినట్టు ఒక 1 tablespoon హల్దీ వేసుకోండి. 1/2 kilo సాల్ట్ వేసుకోవాలి, అంటే 250 grams సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మా 5 kgs కాబట్టి 1000 పైన 1250 grams ఆఫ్ సాల్ట్ వేసుకొని 1-2 days అలా స్టోర్ చేసుకుంటే సాల్ట్ కూడా మంచిగా పట్టుకుంటుంది, పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 kg ఎల్లిపాయలు తీసుకోవాలి. కొన్ని గ్రైండ్ చేసుకోవాలి, కొన్ని ఏమో పచ్చళ్ళు వేసుకోవడానికి. పచ్చడి టేస్టీగా ఉండేదే ఈ పౌడర్స్తోని. ఏంటి అంటే 50 grams ఆఫ్ జీలకర్ర తీసుకోవాలి, 100 grams ఆఫ్ మెంతులు, 100 grams ఆఫ్ నువ్వులు, ఇంకా 100 grams ఆఫ్ ఆవాలు తీసుకోవాలి. ఇవి సపరేట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం కూల్గా అయిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అది కూడా సపరేట్గానే గ్రైండ్ చేసుకోవాలి. మా మమ్మీ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తుందో మీకు చూపిస్తాను. పోపు కోసం ఇవన్నీ 2 spoons జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇంకా 10 మిర్చీస్ దాకా తీసుకోవాలి. అంటే మనం ఒక మెజర్మెంట్. పోపు కోసం ఇవన్నీ 2 spoons తీసుకోవాలి. ఎండుమిర్చి ఒక 10 దాకా. హైదరాబాద్ అంటే మేము ఓన్లీ పచ్చడి పెట్టడానికి హైదరాబాద్ నుంచి ఆయిల్స్ తెప్పిస్తాం గైస్. హైదరాబాద్ నుంచి స్పెషల్గా తెప్పిస్తాం అన్నమాట. పల్లీల నూనె వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. పల్లి నూనె అది కూడా హైదరాబాద్ నుంచే తెప్పించుకోవాలి. మీరు కూడా అర్థమైందా? దొరుకుతాయి. పల్లి నూనె వాడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చడి కూడా చాలా టేస్టీగా వస్తుంది. మేము ఒక పెద్ద కడాయిలో 1 kg ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ చేసుకుంటున్నాం. ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. అట్లా డైరెక్ట్ వేసుకుంటే టేస్ట్ ఉండేది. ఆయిల్ని హీట్ చేసుకుంటే పచ్చడి ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఏదైతే పోపు కోసం పెట్టుకున్నామో 2 spoons ధనియాలు, 2 spoons జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంకా 10 ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మిక్స్ చేసుకోవాలి, లేదంటే అవి మాడిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం కూల్ కావాలి. మనం ఫ్యాన్ ముందు పెట్టుకొని మంచిగా కూల్ అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే పౌడర్స్, మిర్చి అన్నీ ఒకటేసారి వేడిగా ఉన్నప్పుడు వేస్తే మొత్తం మాడిపోతుంది. సో కూల్గా ఉన్నప్పుడు వేయాలి. మనం ఏదైతే 2 days మామిడికాయలు స్టోర్ చేసుకున్నామో ఇలా అయిపోతుంది. ఇదేంటి? ఇది మెంతి పొడి. మెంతి పొడి ఇందులో ఎందుకు వేసిండ్రు? ఫస్ట్ ఇందులో కొంచెం, ఈ ఆయిల్లో కొంచెం వేసుకోవాలి గాయస్. అట్లా కూల్గా అయిన తర్వాత మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే ఏం కాదు, లేదంటే మొత్తం బ్లాక్ కలర్ అయిపోతుంది గాయస్. కూల్ అయిన ఆయిల్లో ఇవన్నీ పొడిలు వేసుకోవాలి, వీడియోలో చూసినట్టు ఆయిల్లో వేసుకోవాలి. ఇంకా ఏవైతే మామిడికాయలు మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నామో దాంట్లో కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ ఆయిల్లో ఇంకా దీంట్లో కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్స్ వేసుకున్నాం కదా, దీనికి కూడా మంచిగా పట్టేలాగా మన ఈ మ్యాంగోస్కి కూడా చాలా బాగా పట్టుకుంటుంది. ఇంకా ఎక్కువ చట్నీ బాగా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది గాయస్. ఎంతో వాటర్ వచ్చినాయి, అసలు మనం వాటర్ వేయలేదు కానీ ఆ సాల్ట్ వల్ల వాటర్ అనేస్తుంది. ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. మేము కరానీ మిర్చి వాడతాం. ఇది చాలా ఘాటుగా, కారంగా, మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. గ్లాసెస్ వేసింది మా మమ్మీ మిర్చి. మనం కొంచెం మిర్చి ఉంటేనే టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగోస్ పుల్లగా ఉంటాయి కదా. వీడియోలో చూపించినట్టు దాంతో 3 glasses ఆఫ్ మిర్చి వేసుకుంది, ఎందుకంటే పుల్లగా ఉంటాయి కదా, అందుకోసం. ఇప్పుడు మిర్చి వేసుకొని కలుపుకున్నాం కదా, ఇందులోనే మామిడికాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నోరు తింకేంటి, మీరు కూడా పెట్టుకోండి ఈ ప్రాసెస్ చూసి. మనం అయితే ఇట్లా చేస్తామా, అందులో అంతా మిర్చిలా చేతి పెట్టి కలపడం అంటే ఇంపాసిబుల్గా. కొత్తగా వేసినందుకే నా మూతి మండుతుంది ఫ్రెండ్స్. మామిడికాయలో ఇట్లా మిర్చి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. మాషాల్లా, ఎల్లిపాయలు గుడ్ ఫర్ హెల్త్, వాడండి. హార్ట్ హెల్త్కి కూడా బాగా మంచిది.